అందరికీ నమస్కారం। మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు పెద్దపల్లికి వచ్చిన తరుణంలో భారీ ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిత్రులకు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ వేదికపై ఆసీనులైన పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గారు పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్ననే ప్రకటించిన మరి విజయ రమణారావు గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గారితో పాటు మరి సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వకంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మరి సమయం తక్కువ ఉంది। ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఎందుకు రాహుల్ గాంధీ గారు వచ్చారు, దేని గురించి వచ్చారు, రెండు మాటలు మీతోని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వారి ఆలోచన చెప్పడానికి వచ్చారు। మిత్రులారా, ఈరోజు వారి ఆదేశానుసారం సోనియా గాంధీ గారి ఆదేశానుసారం మల్లికార్జున్ ఖార్గే గారి ఆదేశానుసారం మేనిఫెస్టోలో మొదటి పేజీ 6 గ్యారంటీల విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు మీతోని మాట్లాడటానికి వచ్చారు। మన జిల్లాకు సంబంధించిన సాగునీటి విషయంలో, బొగ్గు గనుల విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరం సాగు కాక ముంపుకు గురైతా ఉన్న ఆ రైతు సోదరుల సంగతి అంతా కూడా మనం రాహుల్ గాంధీ గారికి వివరించాం। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఈరోజు చిట్ట చివర ప్రాంత రైతు సోదరులకి ఆయకట్టు నీరందించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయమన్నారు రాహుల్ గాంధీ గారు। ఇటు రామగుండం నియోజకవర్గమే కాదు, పెద్దపల్లి నియోజకవర్గము, మంతని నియోజకవర్గం, ఎస్ఆర్ఎస్పి, శ్రీపాద, ఎల్లంపల్లి ద్వారా ఈరోజు సాగునీరు అందిస్తూ ఉన్నాం। ఇంకా మిగిలిన ఆ ఎకరాలకు నీరించే క్రమం చేయాలని వారి ఆదేశానుసారం రేపు మేనిఫెస్టోలో పెడతాం। మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉంది। మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో జెండా ఎగరేద్దాం। కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమ భాగంలో విజయ రమణారావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను। జై హింద్, జై కాంగ్రెస్।